అమెజాన్ ఫారెస్ట్ 2003 జాక్ చాలా వేగంగా తప్పించుకుంటూ ఉంటాడు. పారిపోతున్నాడు, పట్టుకోండి అని అరుస్తుంటారు. అనే ఒక రాజు తాను కొల్లగొట్టిన నిధి అంతా ఒక పెట్టెలో దాచాడు. నీతో ఇంకొకరు వస్తారు జాక్, సిద్ధంగా ఉండు. మ్యూజియం ఆఫ్ సహారా. గ్వెన్ పిల్లలకి ఈజిప్ట్ గురించి చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అంకుల్ మైక్ వచ్చి గ్వెన్ని పిలుస్తాడు. హలో అంకుల్ మైక్, ఎలా ఉన్నారు? నీతో ఒకరు వస్తారని చెప్పాను కదా, ఇతనే జాక్. హాయ్, హలో జాక్. మీరు వెళ్ళి మ్యాప్ చూడండి, నేను వెళ్ళి ప్లేన్ సిద్ధం చేస్తాను. సరే అంకుల్ మైక్. పదండి జాక్, మ్యాప్ చూద్దాం. ఇక్కడ స్కెల్టన్ కనిపిస్తున్న ప్లేస్కి మనం వెళ్ళాలి. వాళ్ళ ప్రయాణం మొదలవుతుంది. జాక్ డ్రైవ్ చేస్తూ ఉంటే గ్వెన్ మ్యాప్ చూసి దారి చెప్తుంది. అలా వెళ్తుంటే సడన్గా ప్లేన్కి నిప్పులు అంటుకున్నాయి. గ్వెన్ చాలా భయపడుతుంది. జాక్ వెంటనే దూకే గ్వెన్ అంటాడు. అలా వాళ్ళు పారాషూట్ సహాయంతో సేఫ్గా బయటపడతారు. మ్యాప్ ఆధారంగా ముందుకు వెళ్ళడం మొదలు పెడతారు. అలా వెళ్తుంటే గ్వెన్తో జాక్, ఒక ఆడపిల్ల నిధి కోసం సాహసాలు చేస్తుందని ఊహించలేదు గ్వెన్. నిధి కోసం మాత్రమే రావట్లేదు జాక్, పోను పోను నీకే తెలుస్తుంది అని గ్వెన్ అంటుంది. అలా వాళ్ళు నడుస్తూ ఒక చిన్న గ్రామానికి చేరుకుంటారు. అక్కడ జాక్ పాత మిత్రుడు మార్టిన్ కలుస్తాడు. హే, ఎలా ఉన్నావు జాక్? నీకు ఇక్కడ కూడా స్నేహితులు ఉన్నారా? వీడికి ప్రపంచమంతా స్నేహితులే. మార్టిన్, నువ్వు మాకు ఒక హెల్ప్ చేయాలి అని వాళ్ళు ఎందుకు అక్కడికి వచ్చారు అనేది జాక్ మార్టిన్కి చెప్తాడు. వాళ్ళు చెప్పింది అంతా విని మార్టిన్, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అది చాలా ప్రమాదకరం. ఆ నిధి కోసం వెళ్ళి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. నువ్వు మాకు సహాయం చేస్తావా చేయవా చెప్పు మార్టిన్ అంటాడు జాక్. చేస్తాను, కానీ మీకు ఒక నిజం తెలియాలి. ఆ నిధి దాచిన రాజు ఇంకా బతికే ఉన్నాడు. ఏంటి మార్టిన్ నువ్వు చెప్పేది? డిమోన్ ఇంకా బతికే ఉన్నాడా?